నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఎక్టోపిక్ గర్భం ఎందుకు ప్రమాదం? చెవిలో గులిమి మంచిదే, చలికాలంలో ఆరోగ్యం భద్రంగా, మెదడులో రక్తస్రావం చికిత్సేంటి, ఇంకా హెల్త్ టిప్. నెల తప్పడం ఏ అమ్మకైనా ఆనందాన్ని కలిగించేదే. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ఆనందమే అమ్మ పాలిట శాపంగా మారుతూ ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అలాంటిదే. మామూలుగా గర్భంలో పెరగాల్సిన పిండం అండవాహికల్లోనో మరెక్కడో పెరగటాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా పిలుస్తారు. అండవాహికలకు గర్భాశయంలాగా సాగే గుణం లేకపోవడంతో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అమ్మకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భసంచికి ఇరువైపులా 2 ఫెలోపియన్ ట్యూబ్లు, 2 అండాశయాలు ఉంటాయి. ఒక నెల ఒకవైపు, ఇంకో నెల మరోవైపు. ఇలా అండాశయం నుంచి అండం విడుదలై ఆ వైపు ఉన్న ట్యూబ్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఆ నెలలో శుక్రకణం కలవడం వల్ల ఆ అండం ఫలదీకరణం చెందితే అది అండం నుంచి పిండంగా మారుతూ క్రమంగా ట్యూబ్ నుంచి గర్భసంచిలోకి ప్రవేశించి అక్కడ పెరగడం మొదలవుతుంది. ఈ ట్యూబులలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ, ట్యూబులు దెబ్బతిని సరిగ్గా పనిచేయనప్పుడు కానీ, లేదా పాక్షికంగా మోసుకుపోవడం కానీ జరిగితే ఫలదీకరణ చెందిన అండం గర్భసంచిలోకి ప్రవేశించకుండా ట్యూబ్లోనే పెరుగుతుంది. గర్భసంచిలోకి రాకుండా మిగతా చోట్ల పెరిగే గర్భాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. కొంతమందిలో కొద్దిగా ఎరుపు లేదా నల్లటి రక్తపు గడ్డలు కనబడి కడుపు నొప్పి మాత్రం చాలా తీవ్రంగా, ముఖ్యంగా ఒకవైపు నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. ఇది తప్పకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. వీరికి పిండం గర్భసంచిలో కాకుండా ఫెలోపియన్ ట్యూబుల్లో పెరుగుతూ అది చిట్లిపోయిందేమో చూడటం చాలా అవసరం. వీరికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో డెవలప్ అవుతుంది. అంటే ఒక ఫర్టిలైజ్డ్ ఎగ్ అండాశయం నుంచి ట్యూబ్స్ ద్వారా ట్రావెల్ అయ్యి గర్భసంచిలో అటాచ్ అవుతుంది. సో ఫర్దర్ గ్రోత్ బేబీ కానీ ఆ ఎగ్ నుంచి బేబీ అవ్వడం కానీ మొత్తం అనేది గర్భసంచిలోనే జరుగుతుంది. ఎందుకంటే ఈ గర్భసంచికి ఒక స్పెషాలిటీ ఏంటి, ఆ చిన్న సైజ్ బేబీ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 kgs 3.4 kgs బేబీని అకామిడేట్ చేసేంత కెపాసిటీ వరకు ఇంక్రీజ్ అవ్వగలదు అనమాట. అది ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో ఈ గర్భసంచి స్పెషాలిటీ. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి నుంచి బయట ఇంకెక్కడైనా ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. యూజువలీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఓన్లీ ట్యూబ్స్లో వస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చాలామంది అనుకుంటారు. కానీ ట్యూబ్స్లో కాకుండా ప్రెగ్నెన్సీ అనేది చాలా అదర్ ప్లేసెస్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే అండాశ్రయం, ఫస్ట్ ట్యూబ్స్, తర్వాత అండాశ్రయం, తర్వాత అబ్డామిన్ అంటే గర్భసంచి బయట, అంటే పేగుల దగ్గర కానీ ఇంకెక్కడైనా కూడా ఇంప్లాంట్ అవ్వచ్చు ప్రెగ్నెన్సీ. ఇంకోటి ఏంటంటే ముందు సిజేరియన్స్ అయితే ఆ స్కార్ ఏరియాలో కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అనేది అటాచ్ అవుతుంది. ఇంకోటి గర్భసంచి దగ్గర మూతి అంటే సర్విక్స్ అంటాం, అది సర్వైకల్ ప్రెగ్నెన్సీ. అక్కడ యూజువలీ పైన అటాచ్ అవ్వకుండా ఆ ఎగ్ అనేది యూజువలీ కిందకు వచ్చి అటాచ్ అవుతుంది, అది సర్వైకల్ ప్రెగ్నెన్సీ. సో ఇవన్నీ అదర్ టైప్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ కాకుండా అదర్ ప్లేసెస్లో ప్రెగ్నెన్సీ వస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని మనం అంటాం. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి చాలా కారణాలు ఉంటాయి. మేజర్గా మోస్ట్ కామన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మనం ట్యూబ్లో డెవలప్ అయ్యే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనే చెప్పుకుంటాము. సో దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్యూబ్కి ఏమైనా ప్రీవియస్గా ఏమైనా సర్జరీస్ అయితే, అంటే కొంతమందికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండి కొంతమందికి సర్జరీస్ చేస్తారు, లేకపోతే ఈ ప్రీవియస్గా ఈ వీళ్ళకే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఆ ట్యూబ్ మీద మొత్తం ట్యూబ్ తీసేయకుండా దాంట్లో జస్ట్ సర్జరీ చేసి ఆ అబార్టర్స్ని తీయడం జరుగుతుంది. సో ఆ ట్యూబ్ అనేది బాగానే ఉంటుంది, కానీ దాంట్లో ఎక్టోపిక్ మళ్ళీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని ట్యూబల్ సర్జరీస్ అంటాం. ఇంకోటి ఇన్ఫెక్షన్స్ అంటే పిఐడి అంటాం, అంటే పిల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్. దీంట్లో ఏంటంటే ట్యూబ్స్ చాలా మటుకు ఎఫెక్ట్ అవుతాయి. సో అవి ఏంటంటే వాటర్ ఫిల్ అయిపోవడం కానీ, పస్ ఫిల్ అవ్వడం కానీ ఆ ట్యూబ్స్లో జరుగుతుంది. ఇలాంటప్పుడు ఆ ఎగ్ ఫర్టిలైజ్ అయిన ఎగ్ ట్రావెల్ చేస్తున్న టైంలో యూజువలీ అక్కడే ఇంప్లాంట్ అయిపోతుంది అనమాట, ఆ ట్యూబ్స్ బాగాలేకపోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్టోపిక్. ఆల్రెడీ ఎక్టోపిక్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఎక్టోపిక్ అయ్యే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి. సో రికరెన్స్ అంటాం దీన్ని. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఒక్కసారి వాళ్ళకి వచ్చిందంటే దే హ్యావ్ మోర్ ఛాన్సెస్ అనమాట, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం కారణాల కింద ట్యూబల్ ప్రెగ్నెన్సీలో చెప్పుకోవచ్చు. అదే చాలా మటుకు వేరే అండాశయంలో వాటికి కానీ ఇవన్నీ డిఫరెంట్ కారణాలు ఉంటాయి. సేమ్ ఇలా ఇన్ఫెక్షన్స్ కానీ సర్జరీస్ కానీ వీటికి కూడా ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది యాక్చువల్లీ లైఫ్ థ్రెటనింగ్ అని చెప్పాలి. అంటే ప్రాణాపాయ స్థితి వరకు పేషెంట్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది, అంటే డెత్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని మనం నివారించాలంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సిమిలర్ టు ప్రెగ్నెన్సీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో వీళ్ళలో కొంత డిలే, పేషెంట్ మేబీ సేమ్ నాకు వామిటింగ్స్ అవుతాయి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనుకొని కొంతమంది డిలే చేస్తారు డాక్టర్ దగ్గర రావడం. సో ఇదొక నెగిటివ్ సైన్ అనమాట. ఏంటంటే ఎక్టోపిక్ కొంచెం డిలేగా డయాగ్నోజ్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 3 monthsలో పేషెంట్స్ చాలామంది చెకప్స్కి రారు. సో యూజువల్గా ఎక్టోపిక్ అనేది మనకి అరౌండ్ 6 to 8 weeks, అంటే వితిన్ 1.5 month ఆ టైంలోనే ఫామ్ అయిపోతుంది. సో ఇంకా డిలే అయ్యే కొద్దీ అది రప్చర్ అయ్యి లోపల హెమరేజ్ అనేది అవుతుంది. సో హెమరేజ్ అంటే అది అన్కంట్రోలబుల్ హెమరేజ్, ఎందుకంటే అది వన్స్ సర్జరీ చేస్తే తప్ప బ్లీడింగ్ అనేది ఆగదు. ఆల్మోస్ట్ పేషెంట్ ఇంకా గ్రాస్ ఎనీమియా కానీ షాక్లోకి కానీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది అంత సివియర్ షాక్ వరకు పేషెంట్ హాస్పిటల్కి రాకపోతే అది ఆబ్వియస్గా లైఫ్కి రిస్క్ అనే చెప్పాలి. ఏ కారణం చేతైనా ఈ ఫలదీకరణం చెందిన అండం ట్యూబ్లో వేగంగా ప్రయాణం చేయలేకపోతే పెరిగిన పరిమాణం దాన్ని అక్కడే అతుక్కునేటట్టు చేస్తుంది. అక్కడ రక్తనాళాల్లోంచి దాని ఆహారం పీల్చుకుంటూ పెరుగుతుంది. అయితే ట్యూబ్ యొక్క కొలత చాలా చిన్నదవడం చేత కొంతమేరకు పెరిగి ట్యూబ్ని ఛేదించుకొని బయటికి పొట్టలోకి వస్తుంది. అయితే ట్యూబ్ మొదటి భాగం చాలా సన్నగా ఉండడం చేత పగిలిపోవడం తప్పనిసరి. దీనినే ట్యూబల్ రప్చర్ అంటారు. రప్చర్డ్ ఎక్టోపిక్ అని అంటారు. ఈ పరిస్థితి చాలా హఠాత్తుగా వచ్చి పడుతుంది. అది స్త్రీ ప్రాణాలకు ముప్పును తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. వెంటనే ఆపరేషన్ చేసి ఆ గర్భాన్ని తీసివేయకపోతే ఆ స్త్రీ షాక్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే మొదటి 5-6 వారాల నుంచి డాక్టర్లు గర్భాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ అనుమానం వస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ పరీక్షలో గర్భసంచిలో పిండం కనిపించకపోతే పక్కనున్న అండనాళికలని జాగ్రత్తగా గమనిస్తారు. అందులో పిండం కనిపిస్తే వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మేజర్ అయితే మనం సర్జరీ అని చెప్పుకోవాలి, కానీ సర్జరీ కన్నా ముందు కొన్ని ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ మేనేజ్మెంట్ అంటాం దీన్ని. అంటే బేబీ ఆల్రెడీ దాంట్లో అబార్ట్ అయిపోయి హార్ట్ బీట్ అనేది తగ్గిపోవడం వల్ల అది సైజ్ అనేది దానంతా అది కొన్నిసార్లు తగ్గుతుంది. దీన్ని ఎలా అసెస్ చేయాలంటే యూజువలీ మేము హార్మోనల్ టెస్ట్ చేస్తాము, బీటా హెచ్సిజీ అని. ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు యూజువల్లీ రిపీటెడ్గా ఉంటుంది ఈ టెస్ట్. 2nd day, 4th day, 7th day ఇంకా అలా కంటిన్యూస్గా మనం చేస్తాం. ఈ డే బై డే ఇలా టెస్టులు చేసినప్పుడు ఆ వాల్యూ అనేది మనకి పడుతూ కనిపిస్తుంది అండి. యూజువలీ మనం అరౌండ్ 15% ఫాల్ అలా అనుకుంటాము. 50% కన్నా ఎక్కువ ఫాల్ ఉంటే అది తగ్గుముఖం పడుతుందనే మనం అనుకోవాలి. సో వాళ్ళలో ఏంటంటే అగ్రెసివ్ ట్రీట్మెంట్ చేయాల్సిన, అంటే సర్జరీని కూడా అవాయిడ్ చేయొచ్చు. అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని జస్ట్ ఫాలోఅప్లో ఉంచుదాం అనమాట. సో మెయిన్గా పేషెంట్ దీనికి కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బ్లడ్ టెస్ట్ అనేది మనం కంటిన్యూస్గా మానిటరింగ్లో చేస్తాం. సో ఆ బీటా హెచ్సిజీ వాళ్ళు రిపీటెడ్గా చేసి అది ఫాలో అవుతుంది అంటే మనం వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రెగ్యులర్ ఫాలోఅప్ చేసి ఆ బీటా హెచ్సిజీ వాల్యూ మానిటర్ చేస్తాం. కొన్నాళ్ళకి అది అబ్జర్వ్ అయిపోతుంది అనమాట ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. దీనిలో వీళ్ళని ఎక్స్పెక్టెడ్ మేనేజ్మెంట్. ఇంకోటి నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్. మెడికల్ అంటే యూజువలీ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ద్వారా క్యూర్ అయ్యేది. సో ఎక్టోపిక్ కూడా ఛాన్స్ ఉంది. ఇలానే సిమిలర్ ఎక్స్పెక్టెడ్ మేనేజ్మెంట్ లాగా పేషెంట్ స్టేబుల్గా ఉండాలి. వాళ్ళకి ఏమీ బీపీ పడిపోవడం అలాంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు. లోపల ఏమైనా హెమరేజ్ కొంచెం అయ్యి కొన్నిసార్లు సీల్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సీల్ ఆఫ్ అయ్యిందంటే కొంత ఆ బ్లడ్ వెజల్ అనేది మళ్ళీ క్లాట్స్ ద్వారా క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా బ్లీడింగ్ అయ్యేది ప్రాబ్లం ఉండదు. సో అది సెల్ఫ్ రిటైనింగ్ అనమాట. సో వాళ్ళల్లో ఏంటంటే కొంచెం బెటర్ అంటే వీళ్ళు ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి. వీళ్ళకి కూడా రెగ్యులర్గా ఒక 4 doses 3 doses అలా ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ అనేది మనం ఇస్తాం. ఇదేంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని కొంచెం కరిగిస్తుంది. వీళ్ళకి కూడా సేమ్ ప్రిన్సిపల్. వీళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్ కావాలి. ఆ ఇంజెక్షన్స్ కోర్స్ అయిపోయాక ఆ వాల్యూ బీటా ప్రెగ్నెన్సీ హార్మోన్ ఎంతవరకు ఫాలో అవుతుందో మనం చూసుకుంటాం. ఇలా ఈ 2 కండిషన్స్ ఎక్స్పెక్టెడ్ మేనేజ్మెంట్ కానీ మెడికల్ మేనేజ్మెంట్ కానీ మనం ఇస్తున్నప్పుడు సర్జరీకి టర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి. సో మధ్యలో వీళ్ళకి కండిషన్స్ ట్రీట్మెంట్ వెళ్తూ సడన్గా వాళ్ళకి రప్చర్ అయ్యి మ్యాసివ్ హెమరేజ్ అవ్వచ్చు. సో అయినప్పుడు మనం ఇమీడియట్గా వాళ్ళకి ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ ఎక్స్పెక్టెడ్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది అందరిలో పాసిబుల్ ప్రొసీజర్ కాదు. యూజువలీ అరౌండ్ 5 to 10% పేషెంట్స్లో మనకి పాసిబుల్ అవుతుంది. వాళ్ళకి సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ మేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీనే. అండ్ ఇప్పుడున్న సినారియోలో లాప్రో
లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అనేది చేయించుకోవడం ద బెస్ట్ అనమాట. 100% లాప్రోస్కోపీ. ప్రీవియస్గా ఈ లాప్రోస్కోపీ అంత డెవలప్ లేనప్పుడు సిజేరియన్ లాగా మొత్తం కోత ఆపరేషన్ కిందే చేసేవాళ్ళం. కోత ఆపరేషన్ చేసి మొత్తం ట్యూబ్ని తీయాల్సిన అవసరం రావచ్చు, అంత హెమరేజ్, ఆ బ్లీడింగ్ అదంతా కంట్రోల్ చేయడం అదంతా చేసేవాళ్ళం. ఇప్పుడు లాప్రోస్కోపీ బాగా డెవలప్ అయింది. సో ఈ లాప్రోస్కోపీ ద్వారా మనం చేస్తే పేషెంట్కి చాలా ఎర్లీ రికవరీ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలో స్కారింగ్ అదంతా ఉండకపోవడం వల్ల పేషెంట్కి బెటర్ ప్రెగ్నెన్సీ, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయన్నమాట. సో బెస్ట్ అయితే ఒకటి ట్యూబ్, వచ్చిన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సైడ్ ఉన్న ట్యూబ్ని మనం తొలగిస్తాము. లేకపోతే కొన్నిసార్లు జస్ట్ దాని మీద సర్జరీ చేసి ఓన్లీ ఆ ప్రోడక్ట్స్ని ఒకటి తీసి మళ్ళీ ట్యూబ్ని క్లోజ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్జన్ అండ్ ద పేషెంట్ కండిషన్ అనమాట. సో దాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్స్ ఇలా మన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి మారుతూ ఉంటాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ యూజువలీ అవేర్నెస్ అంటే ఫస్ట్ 3 monthsలో మనకి ఇది మేజర్ కాంప్లికేషన్ కింద చెప్పుకోవాలి. సో పేషెంట్ ఇనీషియల్గా ఈ నార్మల్ ఫిజియలాజికల్ చేంజెస్ ప్రెగ్నెన్సీతో పాటు ఇలా చిన్న స్పాటింగ్ అయినా కూడా, యూజువలీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో మనకి బ్లీడింగ్ అవ్వకూడదు. సో చాలా రకాల కారణాలు ఉంటాయి బ్లీడింగ్ అవ్వడానికి, దాంట్లో ఒకటి ఎక్టోపిక్. సో చిన్న స్పాటింగ్, చిన్న డ్రాప్ ఆఫ్ బ్లీడ్ అయినా లేకపోతే ఆబ్వియస్గా ఎక్కువ బ్లీడింగ్ అయినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎంత ఎర్లీగా డయాగ్నోస్ అయితే అంత బెస్ట్ అన్నమాట. పేషెంట్ అంటే యాజ్ చెప్పినట్టు లైఫ్ థ్రెటనింగ్ వరకు అంటే డెత్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఒకవేళ ఎర్లీ డయాగ్నోసిస్ జరగకపోతే. సో అందుకు మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏమైనా ఇలాంటి అబ్నార్మల్ సిమ్టమ్స్ కానీ, సైన్స్, ఈ బ్లీడింగ్ కానీ, సివియర్ అబ్డామినల్ పెయిన్ కానీ, ఇంకా వామిటింగ్స్ అన్కంట్రోలబుల్గా వచ్చి పేషెంట్ అన్కాన్షియస్ ఇంట్లో పడిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఎర్లీ స్కాన్లో అండ్ వెజైనల్ స్కాన్ తీస్తారు. ఈ వెజైనల్ స్కాన్ అనేది యూజువల్లీ గోల్డ్ స్టాండర్డ్ అంటాం మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ చేయడానికి. చాలా ఈజీగా కనిపిస్తుంది ఆ స్కాన్లో. సో ఈ స్కాన్ కూడా సో అందుకే మనం డేటింగ్ స్కాన్ని, కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్కాన్ని చాలా ఇంపార్టెంట్గా చెప్తాం. ఎందుకంటే ఇలాంటి అబ్నార్మాలిటీస్ అన్ని అంత ఎర్లీగా అంటే 6 weeks 7 weeks హార్ట్ బీట్ కోసం చేసినప్పుడు కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది డయాగ్నోస్ అవుతుంది. సో చాలా ఎర్లీగా మనం ఈ స్కాన్ అవాయిడ్ చేస్తే ఇంకా డిలే డయాగ్నోసిస్ అవుతుంది. సో ఈ డాక్టర్ అడ్వైస్ చేసిన వెంటనే ఈ స్కాన్ తీపించుకోవడం కూడా చాలా మంచిది. గర్భం అండనాళికల్లో పెరిగి ట్యూబ్ పగిలిపోతే వెంటనే ఆపరేషన్ చేసి పగిలిన ట్యూబ్ని తొలగించాల్సి ఉంటుంది. ఇంకొక ట్యూబ్ ఆరోగ్యంగా ఉంటే గర్భం వచ్చే అవకాశాలు 70% పైనే ఉంటాయి. 10% మందిలో మళ్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెలసరి తప్పిన వారు వారం 10 రోజుల లోపల స్కానింగ్ చేయించుకుని అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా లేక సాధారణ గర్భమా అని నిర్ధారణ చేసుకుంటే మంచిది. ఒకవేళ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే దాన్ని తొలి దశలోనే కనిపెడితే మందులు లేదా ఇంజెక్షన్ల ద్వారా దాన్ని కరిగించే అవకాశాలు ఉన్నాయి. తర్వాతి గర్భానికి డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే సరిపోతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చలిగాలుల తాకిడి పెరుగుతోంది. రాబోయే 3 నెలల కాలం పాటు శీతాకాలమే. ఈ నేపథ్యంలో వణికించే చలి మూలంగా మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మన చర్మానికి సమస్యల తాకిడి బాగా పెరుగుతుంది. సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి మొదలుకొని ఆస్తమా, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల వరకు చిన్నాచితక ఆరోగ్య సమస్యలు చాలానే వేధిస్తూ ఉంటాయి. ఇక ఈ చలికాలంలో దీర్ఘకాలిక జబ్బుల బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి బారి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తినే తిండి మొదలుకొని జీవన సరళి వరకు నిత్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు మనందరినీ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు జీవనశైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శీతగాలికి చర్మం పొడారిపోయి పగుళ్లు వచ్చేసి దురదలు పెడుతుంటుంది. ఈ పరిస్థితిని నివారించుకునేందుకు రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి వాటిని రాయడం మంచిది. చలికాలంలో చల్లగాలికి ఎక్కువగా తిరగకపోవడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం, స్వెట్టర్ల వంటివి వేసుకోవాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. ఆస్తమా పేషెంట్లు ఇంట్లో ఉన్నప్పుడు తన గదిలో తగినంత వేడి వాతావరణం ఉండేలా చేసుకోవాలి. పాలల్లో కాస్త మిరియాల పొడిని కలుపుకుని తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికలకి కష్టం చేస్తుంటాయి. ఈ సమస్యను నివారించుకునేందుకు కీళ్లను తరచూ కదిలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయడం, కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల
కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది, ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా తాజాగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. చెవిలో గులిమి తీయటం తరచూ చూసేదే. దూది పుల్లలతోనే కాదు, పిన్నీసులు, అగ్గిపుల్లలు, పెన్సిళ్ల వంటి వాటిని లోపల పెట్టి తిప్పుతూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న వస్తువులతో కర్ణభేరికి చిల్లుపడే ప్రమాదం ఉంది. నొప్పి, ఇన్ఫెక్షన్ తలెత్తొచ్చు. దీర్ఘకాలంలో వినికిడి తగ్గొచ్చు. గులిమిని తీస్తే చెవి శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది నిజం కాదు. వినికిడి బాగున్నంత వరకు దీన్ని తీయటానికి ప్రయత్నించద్దు. అలాగే వదిలేసినా ఏమీ కాదు. చాలా వరకు ఇబ్బంది ఏమీ కలిగించదు. నిజానికి మేలు చేస్తుంది కూడా. చెవులు తమకు తామే శుభ్రపడటానికి తోడ్పడుతుంది. కొంతవరకు సూక్ష్మక్రిముల నుంచి కాపాడుతుంది. దుమ్ము, హానికారక వస్తువుల వంటివి లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. పుల్లల వంటివి చెవిలో పెడితే గులిమి బయటికి రావటం అటుంచి మరింత లోపలికి పోతుంది. అది అక్కడే చిక్కుకొని అసౌకర్యం కలిగించవచ్చు. కర్ణభేరిని దెబ్బతీయొచ్చు. గులిమిని లోపలికి నెట్టడం వల్ల తలెత్తే ఇన్ఫెక్షన్, గాయం మూలంగా కర్ణభేరికి చిల్లుపడిన ఉదంతాలు ఎన్నో. కొందరికి మాత్రం తరచూ చెవిని శుభ్రం చేయాల్సిన అవసరం ఉండొచ్చు. అది డాక్టర్ల పర్యవేక్షణలోనే చేయాలి. ఇది అందరితో అయ్యే పని కాదు. చెవిలోని చర్మం చాలా పరుచగా ఉంటుంది. చిన్నగా గీసుకుపోయినా పుండుపడే ప్రమాదం ఉంది. కాబట్టి గులిమిని తీసే ప్రయత్నంలో చెవిలో నొప్పి, చీము రావటం, వినికిడి తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మెదడులో రక్తస్రావం జరగటం అనేది అత్యవసర పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితిలో సాధ్యమైనంత వేగంగా వైద్య సాయాన్ని అందించాల్సి ఉంటుంది. మెదడులో రక్తస్రావం జరగటానికి చాలా వరకు అధిక రక్తపోటే కారణంగా ఉంటుంది. అలాగే మద్యపానం అలవాటు ఉన్నప్పుడు, ఏళ్ల కొద్దీ మందులు వాడుతున్నప్పుడు కూడా మెదడులో రక్తస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాణాలకు ముప్పు ముంచుకొచ్చే ఇలాంటి విషమ పరిస్థితిలో ఏం చెయ్యాలో, వెంటనే ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ హ్యామరేజ్ అంటే ఏంటి? బ్రెయిన్ హెమరేజ్ అంటే బ్రెయిన్లో ఏ పార్ట్లో అయినా కానీ బ్లీడ్ అయితే కనుక దాన్ని బ్రెయిన్ హెమరేజ్ అనేది అంటాం. అండ్ ఆ బ్రెయిన్ హెమరేజ్ అనేది ఎయిదర్ తలకి దెబ్బ తగలడం వల్లన్నా రావచ్చు, లేదా ఆ రక్తనాళాలు వీక్గా ఉండి దాన్ని చిట్లడం వల్లన్నా రావచ్చు. మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? రక్తనాళాలు వాటి యొక్క వాల్ ఏదైతే ఉందో అది వీక్ అయినప్పుడు అది రప్చర్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రప్చర్ అయ్యే టైంలో పేషెంట్కి సడన్గా హెడేక్ రావడం కావచ్చు, ఫిట్స్ రావడం కావచ్చు. ఒకవేళ చేతులు, కాళ్ళు, బ్రెయిన్కి ఇటుపక్కుండే పార్ట్ ఇటుపక్కుండే చేతులు, కాళ్ళు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ ఏరియాలో కనుక హెమరేజ్ అయిందంటే కనుక ఇటుపక్కుండే కాలు చేయి వీక్నెస్ అనేది రావచ్చు, ముఖం మీద వీక్నెస్ అనేది రావచ్చు, ఫిట్స్ రావచ్చు, వాంతులు రావచ్చు బ్రెయిన్ హెమరేజ్ వచ్చినప్పుడు. మెదడు రక్తనాళాల్లో రక్తస్రావాన్ని ఎలా గుర్తిస్తారు? ఏదైనా పేషెంట్ మనం బ్రెయిన్ హెమరేజ్ సస్పెక్ట్ చేసినప్పుడు ఏంటంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్ జనరల్ న్యూరలాజికల్ రెస్పాన్స్ అనేది అసెస్ చేసి సిటీ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ సిటీ స్కాన్ అనేది చేసిన తర్వాత బ్రెయిన్ హెమరేజ్ అనేది డయాగ్నోస్ అయితే ఆ బ్రెయిన్ హెమరేజ్ అనేది ఎందువల్ల వచ్చి ఉంటుంది అనే దాన్ని బట్టి చూస్తామన్నమాట. ఆ వాల్ వీక్నెస్ ఎందుకు వచ్చింది, ఏదర్ అన్యూరిజం కావచ్చు, ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ కావచ్చు. వీటి ద్వారా ఏంటంటే అది దేనివల్ల వచ్చింది, ఏ కారణం ద్వారా ఆ రక్తనాళం రప్చర్ అయ్యింది అనేది చేయడానికి యాంజియోగ్రఫీ చేసి డయాగ్నోస్ చేస్తాం అది దేనివల్ల రప్చర్ అయ్యింది అని. మెదడులో రక్తస్రావానికి చికిత్స ఎలా ఉంటుంది? హెమరేజెస్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే దానికి అండర్లయింగ్ కాజ్ ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు అన్యూరిజం వల్ల బ్లీడింగ్ అయ్యి బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది అంటే దానికి అన్యూరిజమల్ క్లిప్పింగ్ కావచ్చు, అన్యూరిజమల్ కాయిలింగ్ అని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. ఓపెన్ మైక్రో సర్జరీలో అన్యూరిజమల్ క్లిప్పింగ్ కావచ్చు, అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ ద్వారా అన్యూరిజమల్ కాయిలింగ్ కావచ్చు. ఏవిఎం ఒకవేళ ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ ద్వారా ఇంట్రాసెరిబ్రల్ హెమరేజ్ వచ్చింది అంటే ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్కి ఓపెన్ సర్జరీస్ ఉంటాయి, అండ్ దానికి ఎండోవాస్కులర్గా ఏవిఎం ఎంబోలైజేషన్ ఉంటాయి.
మెదడులో రక్తస్రావం జరగకుండా నివారించుకోవచ్చా? ఈ అన్యూరిజం ఏవిఎం కాకుండా బ్రెయిన్ హెమరేజ్ వేరే డిఫరెంట్ కారణాల వల్ల ఏదైనా వస్తుంది అంటే ఒకటి బీపీ వల్ల ఏంటంటే ఈ అన్యూరిజం ఏవిఎం అలాంటివి ఏమీ లేకుండా బ్లడ్ వెజల్ రప్చర్ అయ్యి ఐసీహెచ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ప్రివెంట్ చేసుకోగల కాజెస్లో బీపీని కంట్రోల్ చేయడం ఒకటి, అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేటివి ఉంటాయి. హెల్తీ డైట్ తీసుకోవడం కావచ్చు, వాటి ద్వారా పేషెంట్ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకుంటూ పేషెంట్ కండిషన్ని, పర్సన్ కండిషన్ని, జనరల్ బాడీ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో డైట్ కావచ్చు, హెల్తీ డైట్ తీసుకోవడము, అండ్ జంక్ ఫుడ్ మానేయడము, అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా మన జనరల్ బాడీ కండిషన్ని మెరుగుపరుచుకుని కోమార్బిడిటీస్ ఏవైతే ఉన్నాయో, హైపర్ టెన్షన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఐసీహెచ్ని ప్రివెన్షన్లో ఇట్ కెన్ బి. మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు సాధ్యమైనంత వేగంగా వైద్య సాయం అందాలి. తొలి గంటలోపే ఆసుపత్రికి చేరుకోగలిగితే చాలా వరకు గండం గట్టెక్కినట్లే. రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవటం ద్వారా మెదడులో రక్తస్రావం జరిగే పరిస్థితిని చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో రోజూ కాసేపు వేడి నీటి ఆవిరి పడుతూ ఉంటే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే మిరియాలు, ధనియాలు రెండింటినీ కలిపి కషాయంగా కాచుకొని తాగుతున్నా జలుబు, దగ్గు నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.